Hello friends, welcome to my channel. Sorry, our channel. This is my first video, so please don't forget to subscribe. టాపిక్లోకి వచ్చేస్తే నార్మల్గా హై క్లాస్ పీపుల్ అంటే సినిమా యాక్టర్స్ అంటే మన ప్రభాస్, బిజినెస్ మ్యాను అంటే మన ముఖేష్ అంబానీ బాబాయ్, కంపెనీస్ లైక్ సోనీ, ఐబిఎం, అమెజాన్కి ఆడిటర్ అంటే చార్టెడ్ అకౌంటెంట్ ఖచ్చితంగా ఉంటారు, కావాలి, నెసెసిటీ కూడా. ఎందుకంటే నెంబర్ 1 రిటర్న్ ఫైలింగ్కి, నెంబర్ 2 ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ డిడక్షన్ కోసం ట్యాక్స్ ప్లానింగ్కి అవసరపడతారు. బట్ వాట్ అబౌట్ మిడిల్ క్లాస్ పీపుల్? వాళ్ళకి సిఏతో అవసరం లేదా, ట్యాక్స్ నాలెడ్జ్తో అవసరం లేదా అంటే ఉంది, ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సింది. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే జనరల్గా ఏదైనా ట్యాక్స్ డౌట్స్ కోసం యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసినప్పుడు అన్ని హిందీ ఛానల్సే ఉంటాయి, తెలుగు ఛానల్ ఒక్కటి కూడా లేదు. దిస్ ఛానల్ వాస్ క్రియేటెడ్ ఫర్ తెలుగు పీపుల్ పర్పస్. అంటే ఏంటి, నేను ప్రతి సెక్షన్, కేస్ లా అండ్ ప్రొవిజన్ తెలుసుకోవాలా అంటే అంత అవసరం లేదంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ట్యాక్స్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్గా ఒక ఇండివిజువల్ ఇయర్కి 10 lakhs ఇన్కమ్ వచ్చింది అనుకోండి. ఆఫ్టర్ ఆల్ ట్యాక్స్ డిడక్షన్స్, ట్యాక్స్ లయబిలిటీ 1 lakh కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, కామన్ ట్యాక్స్ డిడక్షన్స్ పిఎఫ్, ఎడ్యుకేషన్ ఫీజు, హౌస్ లోన్ ఇంట్రెస్ట్, ఇవన్నీ అందరూ తెలుసు. కానీ ఎంతమందికి తెలుసు ఇంట్రెస్ట్ ఆన్ ఎలక్ట్రికల్ వెహికల్ లోన్ మీద కూడా ట్యాక్స్ డిడక్షన్ 1,50,000 వస్తుందని? సో ఇప్పుడు ఫ్రెండ్స్, నేను అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని కామన్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది స్క్రూటినీ నోటీస్ పంపిస్తుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ ది ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 1 ఎడ్యుకేషన్ ఫీజ్. అవును, మీరు వింటుంది నిజమే, నేను చెప్పేది నిజమే. ఈవెన్ మన పిల్లలు స్కూల్ ఫీజ్ 1,00,000 రూపాయలు దాటి సంవత్సరానికి కట్టిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలిసిపోతుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిందే. నెంబర్ 2 ఎలక్ట్రిసిటీ బిల్. అవును, ఇది కూడా నిజమే. ఒకవేళ మీరు సంవత్సరానికి ఎలక్ట్రిసిటీ బిల్ కన్జంప్షన్ 1,00,000 రూపాయలు దాటిన వేళన మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఖచ్చితంగా ఫైల్ చేయాలి. చేయలేదంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ పంపిస్తుంది. నెంబర్ 3 ప్రాపర్టీ ట్యాక్స్. ప్రాపర్టీ ట్యాక్స్ అంటే మనందరికీ తెలుసు, ఇంటి పన్ను. ఇంటి పన్ను సంవత్సరానికి 20,000 దాటి ఎవరు కడతారో వాళ్ళని కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రేజ్ అవుట్ చేస్తుంది. నెంబర్ 4 హోటల్ బిల్. హోటల్ బిల్లు నార్మల్గా మనం బయట ఎక్కడికైనా ఊళ్ళకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న లాడ్జెస్లోనో ఎక్కడోనో ఉంటాం. బట్ 20,000 మించి ఏదైనా హోటల్ బిల్ పే చేసినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రేజ్ అవుట్ చేస్తుంది. నెంబర్ 5 హౌస్ హోల్డ్ అప్లయన్సెస్. హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ అంటే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్ ఓవెన్ అలాంటి. ఒకవేళ మనం సంవత్సరానికి 1,00,000 రూపాయలు పెట్టి ఏదైనా ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, టీవీ కానీ అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రేస్ అవుట్ చేస్తుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ దిస్ ట్రాన్సాక్షన్ ఆల్సో. ఈ రోజుల్లో బంగారం రేటు భయంకరంగా పెరుగుతుంది. సో ఎవరైనా మోర్ దాన్ 1 lakh అంటే 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కానీ కొంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా రేస్ అవుట్ చేస్తుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. హెల్త్ ఇన్సూరెన్స్. అవును, హెల్త్ ఇన్సూరెన్స్ మోర్ దాన్ 20,000 కానీ మీరు ఇయర్కి కట్టిన వేళన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. సో నార్మల్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరూ క్యాష్లో కడతారు. సో నార్మల్గా ఇది కట్టేది కూడా సౌండ్ పార్టీసే, అందుకని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ ఈ పాయింట్ని కూడా పెట్టింది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. నెంబర్ 7 ఇన్సూరెన్స్ ప్రీమియం. అవును, ఇన్సూరెన్స్ ప్రీమియం సంవత్సరానికి 50,000 మించి పే చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రేజ్ అవుట్ చేస్తుంది. అదేంటి వీడు నార్మల్గా గవర్నమెంటే ఎంకరేజ్ చేస్తుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకోమని, కానీ ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ ఇక్కడ పెట్టిందని అడిగితే, ఎందుకంటే బ్లాక్ మనీ పీపుల్ జనరల్గా ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఎక్కువ పే చేస్తారు. సో వాళ్ళు కరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారా లేదా జస్ట్ రేజ్ అవుట్ చేసేదానికి మాత్రమే. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఫారెన్ ట్రావెల్. మనం జనరల్గా ఇయర్కి కనీసం ఒక్కసారైనా ఫారెన్ ట్రావెల్ చేయాలనుకుంటాము, ఎందుకంటే సమ్ ఎంజాయ్మెంట్ పర్పస్ ఆర్ సమ్ రిలీఫ్ పర్పస్. బట్
మీరు కానీ సంవత్సరానికి 2 లక్షల రూపాయలు పెట్టి ట్రావెల్ చేసినట్టయితే బయట కంట్రీస్కి లైక్ మలేషియా, దుబాయ్, చైనా, సింగపూర్ అలాంటి వాటికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాటిని కూడా ట్రేస్ అవుట్ చేస్తుంది. సో కొంచెం ఫారెన్ ట్రావెల్ వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త. నెంబర్ 9, లోకల్ డీటెయిల్స్. మిడిల్ క్లాస్ పీపుల్ గోల్డ్ అంతా ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో ఎక్కువ పెట్టుకోరు, ఎందుకంటే దొంగల భయం కాబట్టి. సో వాళ్ళు చేయించుకున్న బంగారం అంతా బ్యాంక్ లాకర్లో భద్రంగా పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దీన్ని కూడా ట్రేస్ అవుట్ చేస్తుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. నెంబర్ 10, సేవింగ్ బ్యాంక్ అకౌంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. ఎవరైనా క్యాష్ డిపాజిట్ సంవత్సరానికి 25 lakhs పైన డిపాజిట్ చేస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఎందుకంటే మన ఇండియాలో మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ క్యాష్ అనేది డిపాజిట్ చేస్తున్నారు వాళ్ళ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో. సో ఇప్పుడు నుండి వీలైనంత వరకు క్యాష్ డిపాజిట్ చేయడం తగ్గించండి, ఎక్కువ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని ఇంక్రీజ్ చేయండి. నెంబర్ 11, కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే ఎక్కువ బిజినెస్ పీపుల్ యూజ్ చేస్తారు. ఒకవేళ మనం ఇయర్కి కరెంట్ అకౌంట్లో మోర్ దాన్ 50 lakhs కానీ క్యాష్ డిపాజిట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. సో జనరల్గా బిజినెస్ పీపుల్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఖచ్చితంగా ఫైల్ చేస్తారు, ఎందుకంటే కరెంట్ అకౌంట్ హోల్డర్స్ బ్యాంక్ మ్యాండేటరీగా ఫైల్ చేయాలి కాబట్టి. సో ఈ పాయింట్ పెద్దగా ఇంపార్టెంట్ కాదు. నెంబర్ 12, ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. మనం జనరల్గా క్యాష్ విత్డ్రాల్, క్యాష్ డిపాజిట్ చేస్తే ఇబ్బంది, కానీ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే నెట్ బ్యాంకింగ్ అలాంటివి చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటాం. బట్ మనం నార్మల్గా టోటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద ఇయర్ 30 lakhs కానీ దాటితే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. 30 lakhs అంటే ఏంటి? మీ టోటల్ డెబిట్స్ అంటే విత్డ్రాల్స్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్ఫర్స్, టోటల్ క్రెడిట్స్ అంటే టోటల్ క్రెడిటెడ్ అండ్ డిపాజిట్స్ ఇంటూ యువర్ బ్యాంక్. 30 lakhs కానీ ఇయర్ అంతా కలిపి దాటితే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిందే. నెంబర్ 13, రెంట్, హౌస్ రెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఖరికి ఇంటి రెంట్ కూడా వదలలేదు. మంత్లీ హౌస్ రెంట్ 40,000 మించి కానీ ఏదైనా పే చేస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. నెంబర్ 14, క్రెడిట్ కార్డ్స్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డు ఉంది, అదేవిధంగా విపరీతంగా వాడుతున్నారు ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ అలాంటివి. సో క్రెడిట్ కార్డ్ యూసేజ్ బట్టి కూడా ప్రతి ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. దీనికి నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తానేనండి. నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు, ప్రవీణ్ నాకు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి ఒక నోటీస్ వచ్చింది, ఒకసారి చెక్ చేయవా అని. నేను ఆ నోటీస్ వెరిఫై చేశాను. ఆ నోటీస్ వెరిఫై చేస్తే అందులో అతను 5 lakhs ఎక్స్పెండిచర్ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తున్నారు ఇన్ 2016-17. దాన్ని ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఫైల్ చేయలేదు అని చెప్పి అడుగున్నారు. కానీ అతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఫైల్ చేసింది ఆ సంవత్సరానికి ఇన్కమ్ ఓన్లీ 3 lakhs, బట్ అతని ఎక్స్పెండిచర్ ఇన్ క్రెడిట్ కార్డ్ 5 lakhs ఉంది. ఎందుకు డిఫర్ అయ్యింది? అదే క్వశ్చన్ నేను మా క్లయింట్ని అడిగితే, మా క్లయింట్ అది నేను ఖర్చు పెట్టలేదు, మా ఫ్రెండ్ నా క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు, అతను వాడి ఎక్స్పెండిచర్ అని చెప్పాడు. సో ఈవెన్ మన క్రెడిట్ కార్డు మన ఫ్రెండ్స్ తీసుకుని ఎక్స్పెండిచర్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీ ప్యాన్ ద్వారా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ దిస్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో. సో నా కంక్లూజన్ ఏంటంటే ఫైనల్గా, ఇప్పుడు నేను చెప్పిన పైన ట్రాన్సాక్షన్స్ అన్నీ చేస్తే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వస్తుందా అంటే, మీరు కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే రాదు. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే, నేను పైన చెప్పిన 15 ట్రాన్సాక్షన్స్లో ఏమైనా చేస్తే ఖచ్చితంగా నోటీసు వస్తుంది. సో ఎవ్రీవన్ షుడ్ బి ఫైల్ దేర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి పైన ట్రాన్సాక్షన్స్ కానీ చేస్తే. సో గాయస్, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను నా నెక్స్ట్ వీడియో హవాలా మీద చేశాను. సో ప్లీజ్ వాచ్ ఇట్.